హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. ఈరోజు రెసిపీ కరకరలాడే అరటికాయ ఫ్రై. ఈ ఫ్రై పప్పుచారు, సాంబారు, రసంతో తినడానికి సూపర్గా ఉంటుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అరటికాయ ఫ్రై కోసం ఈ సైజులో ఉన్నవి 3 కాయలు తీసుకున్నాను. ఒక గిన్నెలో నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ కాయలకున్న చెక్కు తీసేసి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఈ మందానికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఉప్పు కలిపిన నీళ్లలో వేసి ఉంచండి, లేదంటే కలర్ చేంజ్ అవుతుంది. ఇలా ముక్కలన్నీ తరిగిన తర్వాత ఉప్పు నీళ్ళలోంచి తీసేసి గట్టిగా పిండి ఒక బౌల్లో వేసుకోండి. నీళ్ళంతా పిండేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం, దాదాపుగా నేను ఇక్కడ 1.5 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి, చాలా కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అండి. ఈ అల్లం వెల్లుల్లి వేసుకోవటము ఆప్షనల్. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2.5 స్పూన్ల వరిపిండి, ప్రస్తుతానికి ఇలా వేసుకొని మిక్స్ చేసి చూద్దామండి. సరిపోలేదంటే ఇంకొంచెం వేసుకుందాము. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. చేత్తోనే మిక్స్ చేస్తున్నాను. వేసిన పొడులన్నీ ఈ అరటికాయ ముక్కల పైన ఒక కోటింగ్లా రావాలి. శనగపిండి, వరిపిండి చాలండి. ఇందాక చెప్పిన కొలతే 2 టేబుల్ స్పూన్ల శనగపిండిను 2.5 స్పూన్ల వరిపిండి సరిపోయిందండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. 10 నిమిషాల తర్వాత చూడండి, వేసిన మసాలాలు, ఈ పొడులన్నీ ఎంత బాగా పట్టిందో. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. ప్యాన్లో నూనె పోసి బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ ఫ్రైకి నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవాల్సి వచ్చిందండి. ఎందుకంటే తక్కువ నూనెలో షాలో ఫ్రై చేస్తున్నాము, అందుకని. నాన్ స్టిక్ అయితే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా పేర్చుకోవాలి. ఈ ప్యాన్లో ఎన్ని పడితే అంతవరకు పేర్చుకోండి. ఇలా పేర్చుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. సుమారుగా ఒక 5 మినిట్స్ పడుతుందండి. ఇలా ఒక సైడ్ బాగా వేగిన తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలి. జాగ్రత్తగా తిప్పుకోండి. 2 సైడ్స్ బాగా ఫ్రై అవ్వాలండి. ఒక 4-5 నిమిషాల తర్వాత చూడండి, ఇవి ఇలా క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు వీటిని వేడి ప్యాన్లోంచి తీసేయండి. సెకండ్ బ్యాచ్ని కూడా ఇలాగే పేర్చుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మరో వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.